ఆర్యవైశ్య సంఘం జగద్గిరిగుట్ట శాఖ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పార్సీ ప్రకాష్ గుప్తా. ఆర్యవైశ్య సంఘం జగద్గిరిగుట్ట శాఖ అధ్యక్షునిగా పార్సీ ప్రకాష్ గుప్తా 5వసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షునిగా పార్సీ ప్రకాష్ గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకంతో 5వసారి అధ్యక్షునిగా ఎన్నుకున్న ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కోసం తాను శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైశ్య కులస్తులలో ఉన్న నిరుపేద వారిని గుర్తించి ఆర్థికంగా చేయూతను అందించడానికి తాను ఎల్లవేళలా ముందు ఉంటానన్నారు. ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సామాజిక సేవే లక్ష్యంగా సంఘం తరఫున కార్యక్రమాలు చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం జగద్గిరిగుట్ట శాఖ ప్రధాన కార్యదర్శి తేరాల శ్రీనివాస్ గుప్తా, కోశాధికారి రామచందర్, మాజీ అధ్యక్షులు మెతుకు సత్తయ్య, ఎర్రం గౌడయ్య, పాచం కైలాసం, కన్యకా పరమేశ్వరి ఆలయ చైర్మన్ ప్రవీణ్ కుమార్, అధ్యక్షులు ఉప్పల రమేష్ గుప్తా, మాజీ చైర్మన్ నేతి శంకర్ గుప్తా, వైశ్య సంఘం ఉపాధ్యక్షులు చెరివిరాల కృష్ణమూర్తి, వనజ, శంకర్లింగం గుప్తా, ఆర్యవైశ్య సంఘం యువజన విభాగం అధ్యక్షుడు నరేష్ గుప్తా, మహిళా అధ్యక్షురాలు జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఎట్లా సమాధానం చెప్పాలి, వాళ్ళని పిలిపిస్తాము, వాళ్ళకి చేస్తాము. ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఎంతమంది సంసారాలు నిలబెట్టామో వాళ్ళ గుండెల మీద చేయని చెప్పాలండి. వాళ్ళ పిల్లలు ఈరోజు పిల్లలు అయినారో మళ్ళీ వచ్చి కొట్లాడుకొని సంసారాలు చేయకుండా విడిపోతే అటువంటి వాళ్ళని కూడా ఎంతమందిని కలిపి వాళ్ళని చేసినారు. కాకపోతే ఎటువంటి వాళ్ళు బాధ్యత లేవు, ఎవరికైనా మాకు రాయదేశాలు లేవు. సంఘమే మాకు ఒకటి శిరసాయం కాబట్టి సంఘం కోసం ఎంతైనా పాటుపడతాం, సంఘం కోసమే చేస్తాం. ఎవరు ఏం చేసినా కానీ ఏమంటూ రూపాయి తినరు, ఎవరికి తినలేను. మీరు ఇష్టం ఉంటే ఒప్పుకోండి, లేకుంటే లేదు. రూపాయి తినను, నేను తినలేను. అది నా దగ్గర ఉన్నది ఒకటి. మా అన్నదమ్ములైనా సరే, మార్గంలైనా సరే, ఏ కమిటీలు ఉన్నా కానీ నాకున్న అలవాటు ఒకటి, నేను నిలదీస్తాను. రూపాయి తిన్నాను అక్కడ రాయండి, ₹1,00,000 ఖర్చు అయితే రాయండి, మా దగ్గర రాద్దాం. ఇప్పుడు వాళ్ళు ₹2,00,000 ఇచ్చి వాళ్ళని కాశీ పంపించినాం, మా జేబులోకి వెళ్ళి అక్కడ ఎక్కడ రాసి పెట్టినాం, వాళ్ళకి పైసలు ఇచ్చి పంపించినాం. అని ఈ ఎవరైనా ఏదైనా కావాలంటే 2 సార్లు మనం గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు పంపించి ఎవరు అడగలేదు. 700 మందిలో ఒక 7 మంది కూడా అడగలేదు. మేమే మా సొంతంగా డిసిషన్ తీసుకొని మేమే అందరికి చెప్పినాం. ఏమంటే సరే వెళ్తారు, కొందరు ఉన్నోళ్ళు లేని ఉంటారు, అందరికీ మంచి జరగాలి, అందరూ వెళ్ళాలి, అందరూ చూడాలని ఉంటుంది. కాబట్టి మనం ఆదేశం ఇచ్చినాం. విగ్రహాలు కొంతమంది అమ్మవారు అంటే కూడా తెలవని ఉంటారు, అమ్మవారు ఫోటోలు పెట్టుకొని చేసుకుంటారు. అది కూడా మేము సొంతంగా డిసిషన్ తీసుకొని విగ్రహాలు తయారు చేసి చేసే వరకు ఎవరికి ఏది చెప్పలేదు. ఇది కూడా ఇలా చెప్పాల్సిన పని కాదు. కాకపోతే అమ్మవారు పెట్టద్దు, ఇబ్బంది పెట్టద్దు. అందుకని ఓపెన్ అందరికి చెప్పేస్తున్నాము. రేపు ఎప్పుడు అనేది అక్కడ డిసైడ్ చేసి చెప్తాము, డేట్ ఇస్తాము. ఆ రోజు ప్రమాణ స్వీకారం అక్కడ వెళ్తాము. కమిటీ సభ్యులందరూ నూతనంగా ఎన్నుకోబడిన పార్టీ ప్రకాష్ గుప్తా గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు.
అడ్డంకులు ఎన్ని వచ్చినా అలసత్వం నిన్ను చేరినా తలబడుతూ నిలబడిదే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా. సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా. సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నిన్ను చూసి విసిరే నవ్వులు, నిన్ను హేళన చేసే మాటలు ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని. నీ కోసం చేసే కుట్రలు, నీపైనే వేసే నిందలు దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి. గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ తో నడవాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా. సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా. సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా. సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా. సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా అవమానం నిన్ను ఆపినా ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా అలసత్వం నిన్ను చేరినా తలబడుతూ నిలబడిదే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. వెల్కమ్ బ్యాక్ టు T6 TV న్యూస్ ఇన్ తెలంగాణ ఏపీ. అందరికీ నా నమస్కారాలు. మనకు ఒక అదృష్టం ఏంటంటే జగద్గిరుట ఆర్యవేశం సంఘం స్థాపించి 1985 ఆ రోజు నుంచి కూడా స్థాపించిన వాళ్ళు నేను ఇది 4వ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటున్నాను. అది నా అదృష్టం అనుకోవాలి, వాళ్ళు చూస్తున్నట్టు కూడా వాళ్ళ అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే మన కళ్ళ ముందు మనం పెట్టిన చెట్టు ఎంత ఎత్తు ఎదిగింది, ఎంత నీడను అందిస్తుంది, అది ఎలా డెవలప్మెంట్ అయింది, వాళ్ళ ఆనందంలో మనం చెప్పలేము. వాళ్ళు 100 మందికి ఉన్న అధ్యక్షులు అందరికీ కూడా. కాకుంటే
మన దగ్గరలో నాకు తెలిసిన మంది మాత్రం ఒకసారి ఎలక్షన్లు అయినాయి 2009లో. చాలా చాలా అంటే అది అప్పుడున్న దాంట్లో పీక్ ఎలక్షన్లు అయినాయి. 2009లో ఎలక్షన్లలో ఇక్కడ ఎంతమంది ఉన్నారు ప్లీజ్ దయచేసి ఒకసారి చేతులు ఇవ్వండి. 2009లో ఆలోచించేది నాకు 2009లో ఇప్పుడు వారు లేరు మన మధ్యలో. దిడిగం సోమయ్య గారు వీళ్ళందరూ వచ్చి మన సంఘం గురించి ఒక ప్రెసిడెంట్ గారు రమ్మని చెప్పాలి, అన్న వస్తలేడు, అది నువ్వు చెప్తే వస్తాడు అని చెప్పి ప్రకాశం దగ్గర పోదామంటే అప్పుడు నేను కలిసి ముగ్గురం కలిసి వెళ్ళాం. నేను నాకు వద్దు, నాకు ఏదొద్దు, నాకు ఇవన్నీ తెలియదు. అప్పుడు అన్నవారు దూరం ఉంటుండే. కానీ ఆ రోజు జరిగిందంటే లేదన్నా మేము ఉంటాము, మీరు వెనుక ఉంటే మేము చేస్తామని చెప్పే ముఖ్య ఉద్దేశంతో అన్న ముందుకు వచ్చాడు. ఆ రోజు నుంచి జరిగిన ప్రస్తావన ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఏ రోజు కానీ ఇవాళ అన్నదమ్ములల్లా భార్య భర్తలు ఒక మాట అనుకోవచ్చు, ఫ్రెండ్షిప్ లో ఒక మాట అనుకోవచ్చు, కానీ ఏ రోజు కూడా మా అధ్యక్షుల వారి దగ్గర నుంచి ఈ రోజు నేను ఒక మాట పడలేదు, నేను పడనిచ్చుకోలేదు. ఎందుకంటే ఏ సంఘం డెవలప్మెంట్ కావాలన్నా కూడా డిపెండ్ ఆన్ ఉన్న వ్యక్తులను బట్టి ఉంటుంది. ఎక్కడ చూడు లుకలుకలు ఉండదు. ఎవరి మీద వన్ మీద ఆయన చెప్పిన సలహాను మనం పాటిస్తేనే ఉంటుంది. కానీ ఆయన కన్నా నేను ఎక్కువ పోవాలనుకుంటుంది మన వినాశానికి అయితే. అలా అని చెప్పి మన సంఘం ఈ రోజు వరకు డెవలప్మెంట్ కారణం మాత్రం ప్రకాశాన్ని. దాని వెనుక మన అందరం ఉన్నాము. మెయిన్ అమ్మవారి కృప ఉంది, అది అందరికీ తెలుసు. అలా జరిగిన మన ప్రస్తావనము ఇప్పటికీ ఈ సర్వసభ్య సమావేశంలో ఈ రోజు నాకు ఒక చాలా ఆనందం ఏంటంటే యూత్ ఎక్కువ కనబడుతున్నారు. అసలు ఇది నా కోరిక. ఎందుకంటే మన తరం అయిపోతుంది, యూత్ రావాలి రావాలి రావాలని ప్రతి ఒక్క మీటింగ్లో కూడా చెప్తున్నా. తల్లిదండ్రులు కూడా చెప్పినా చెప్పలేదు నేను. ఎంతమంది చెప్పండి, పిల్లలు పంపించండి, మన అమ్మవారి గురించి తెలియాలి. ఇవాళ సాయిబాబా దగ్గరికి పోతున్నారు, వినాయకుడి దగ్గరికి పోతున్నారు, అంజయ్ దగ్గరికి పోతున్నారు. మన అమ్మవారి గురించి కూడా పిల్లలకు తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను చెప్పానా చెప్పలేదా? మీరు పంపించండి, సభ్యతను తీసుకోండి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తామని చెప్పి. అది కాకుండా ఈ రోజు నాకు కనబడుతుంది, అది చాలా ఆనందంగా ఉంది. ఆ వచ్చిన వారికి కూడా, యూత్ పిల్లలందరికీ కూడా. ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాలెన్స్ షీట్ చదవాలి. నేను 5 ఏళ్ళు నేను ఎలా కష్టపడ్డాను. నేను ఫస్ట్ సభ్యునిగా గౌరవ మామ బేస్ పునాది వేసుకున్నాము. దాంట్లో భాగంగా ఈ సంఘం ఎలా డెవలప్మెంట్ కావాలంటే 125 రూపాయలు ఇచ్చినప్పుడు నేను కూడా ఉన్నాను. పాపం వాళ్ళ సభ్యత్వాన్ని తిరుగుతుంటే రేపు రా, ఎల్లుండిరా, మళ్ళీ రా, ఇదిరా అని చెప్పాడు. ఆ రోజు ఉన్నారు, ఈ రోజు అందరు ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఎంత కష్టపడ్డాము. ఆ మీటింగ్ లో మనం ఏం హామీ ఇచ్చినాము. 2009లో కూడా మేము ఏ రోజు ఎవరికి ఏం చేస్తా అని ఏం హామీ ఇవ్వలేదు. ఇచ్చామండి ఎవరన్నా? ఎలక్షన్లల్లో మేమేమన్నా 2009లో అన్న నిలబడ్డప్పుడు ఎవరికన్నా మేము ఇది చేస్తాము అని చెప్పి ఎవరికైనా హామీ ఇచ్చినామా? 2014లో ఏమైనా హామీ ఇచ్చినామా? ఇవ్వలే కదా. బ్యాలెన్స్ చదివే రోజు సంఘానికి ఇది చేస్తామని చెప్పి మేమేమైనా చెప్పినామా? ఏమి చెప్పలేదు. ఇవాళ మన ఇల్లు బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా మనకు కావాల్సింది డబ్బు. ఈ డబ్బు ఎలా రావాలండి చెప్పి ఎవరి దగ్గరికి పోతే ఎవరు ఇవ్వరు. ఎవరి వాళ్ళే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇచ్చిన దానికి ఎన్నో కారణాలు. అప్పటికి మేము చాలా ఫీల్డ్లో ఉన్నాం. 30 years నుంచి అదే ప్రొఫెషనల్లో అదే ఫీల్డ్లో ఉన్నాం. అదే ఫైనాన్స్ చిట్ల వ్యాపారం చేసుకుంటున్నాము. అమ్మవారి దయ వల్ల మంచిగా ఉన్నాము. అన్న ఇది వద్దు, ఎవరు అడిగినా ఇప్పుడు మనకు ఎవరు ఇచ్చే పొజిషన్ లేదు,
ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ బాగున్నారు, వీరికి అంతా బతకనికి వచ్చిన వాళ్ళే ముందు చిట్టీలు చేసినాం. ఒక 5 లక్షలది, ఒక 1 లక్షది, ఒక 3 లక్షలు చేసి 1+ హోటల్లో చిట్టి గ్రూప్ యాడ్ చేసి ఆ రోజు మా మెడిసిన్ బుక్ లో రాసి ఆ చిట్టి గురించి ఇక్కడి నుంచి వెళ్ళి శ్రీనివాస్ నగర్ దాకా పోయినాం. ఆడికి పోతే ఆ పెద్ద మనిషి ఉండే, మీరు ఉంటారు పోతారు 5 ఏళ్ళలో గ్యారంటీ ఇవ్వతాడు. చిట్టీల వరకు నేను గ్యారంటీ ఉంటాను, ఏదేమైనా సరే మీకు అంత పరిస్థితి వస్తే నా ఆస్తి అమ్మాయినా మీకు ఇస్తా అని చెప్పి అన్నాడు. అంత అవసరము రాలేదు, అంతా ఏది కాలేదు. మనం సరే అని చెప్పి మనం ఏం చేద్దామని ఎట్లయినా రికవర్ కావాలని చెప్పి ఆ రోజు మనం చిట్టి స్టార్ట్ చేయడం జరిగింది. చిట్టీలు అంటే ఎన్నో బాధలు మీకు కూడా తెలుసు కదా. ఇలా ఇండివిజువల్ చిట్టీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంత సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఎంత ముంచిన వాళ్ళు ఉన్నారు, ఎంత మునిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ముంచిన వాళ్ళు ఉన్నారు, మునిగిన వాళ్ళు ఉన్నారు, అందరూ మన కులస్తులే. ఎవరికైనా ఒక డౌట్ వస్తుంది కదండి, ఎవరు ముంచడమని కానీ వాళ్ళు కావాలని ముంచరు. వాళ్ళు ఎంచుకున్న నిర్ణయాలను బట్టి, వాళ్ళు చేసే తప్పుడు నిర్ణయాలను బట్టి వాళ్ళు మొత్తము దాంట్లో దిగిపోతారు పాపం. కానీ వాళ్ళు చేయాలని మాత్రం ఎవరు తప్పు చేయరు. అనుకున్న పరిస్థితుల వల్ల అలా అవుతుంది. ఆ మాట మీద అందరితో చెప్పి ఫస్ట్ చిట్టీలు మా దగ్గర ఫస్ట్ గ్రూప్లో కానీ ఇప్పటి వరకు కానీ మా దగ్గర చిట్టీలో ఎంతమంది ఉన్నారు ఉన్న కాడికి ఒక్కరు ఎంతమందో లేవండి. ప్లీజ్ దయచేసి నిలబడ్డా చాలు. చిట్టీలు ఎంతమంది ఉన్నారు సంఘం కూడా చెప్పండి. చిట్టీలు ఇప్పుడు ఎంతమంది చూడండి, ఉన్న మెంబర్షిప్లలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 చేతి మీద లెక్క ఉంటుంది. 20, 25, 30 అండి. మేము ఇంత కష్టపడి ఈ రోజు కూడా చిట్టీలు అవుటర్స్ తో 50% వైస్ ఛాన్స్, 50% అవుటర్స్ తో మెయింటైన్ చేస్తున్నాం. ఎవరి ఇండివిజువల్ కి ప్రాపర్టీ కాదు. మందులో ఒకటి గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనకున్న అధ్యక్షుడు ఎవరైతే సీటు మీద కూర్చున్నాడో ఆయన గురించి మీ అందరికి తెలుసు. ఆయనకు ఏది తక్కువ లేదు, మీకు తెలుసో తెలియదు, ఏది తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి. అటువంటి ఆయనకి మాకు పరిశాన్ చేయడానికి ఏం అవసరం? పేరు కావాలి. ఆయనకు ఉన్న పేరు మన సంఘం నుంచి వెళ్ళి ఎంత ఎత్తుకు ఎదిగిందో మీరు అర్థం చేసుకోండి. లాస్ట్ టైము 2009లో కానీ ఎప్పుడు కానీ మనం సర్వసభ్య సమావేశం చేసుకుంటే కుకట్పల్లి కానీ బాలనగర్ సంఘాలు కానీ వాళ్ళని అన్నీ కష్టపడ్డాము. ఆ హాల్ కట్టడానికి కూడా మాట్లాడితే 10 నిమిషాల కన్నా బోర్ కొడుతుందా? ఒకటిసారి ఏమనుకోదు, నేను నా ఆవేదన చెప్తున్నా, మీకు నేను పడ్డ కష్టం చెప్తున్నా. ఇది తెలియదు ఎవరికి, కానీ తెలవాలి. తెలిస్తే నా తర్వాత వచ్చే తరం అన్న ఒక విలువ ఉంటుంది. ఆ రోజు స్టేట్ వాళ్ళు ఎంత కష్టపడదో మాత్రం నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు వచ్చినాకనే వచ్చేసి ఇట్లా కూర్చున్నారు. కానీ వాళ్ళ గడ్డకు కష్టం నాకు తెలియదు. కాబట్టి ఆ రోజు ఎలక్షన్లో టైం కూడా అవుతుంది, సారీ ఎలక్షన్ దాంట్లో ఒక్క నిమిషం సారీ 525 మంది అండి. వీళ్ళు ఎంతమంది ఉన్నారండి? 1116 ఇచ్చిన వాళ్ళు చూడండి. అంటే ఈ ఉన్నోళ్ళంతా మేము చెప్పిన ఫస్ట్ మాట అనేది వీళ్ళు చేరేది. అది వాళ్ళు ఏం ఆలోచించేది చెప్పండి? సంఘంకి ఇస్తున్నాం, దట్ ఇస్ ద డొనేషన్. సంఘం డెవలప్మెంట్ కావాలి. సంఘం అంటే ఏంటిదండి? సంఘం అంటే ఎక్కడి నుంచి జమ అని చెప్పండి? మన అందరం కలిసి సంఘం కదా. మరి సంఘం డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సంఘం నాకే మీరు ఇస్తేనే కదా వచ్చేది. ఇవాళ గవర్నమెంట్ ఉందంటే దాని ట్యాక్స్లు కడితేనే కదా వచ్చేది. మరి ఎక్కడి నుంచి ఫండ్ వస్తుంది సంఘానికి? శాశ్వత సభ్యత్వము 1116 ఇచ్చిన వాళ్ళు 525 మంది. దానికి 5,85,900 వచ్చినాయి. 2,116 ఇచ్చిన వాళ్ళు ఎంతమంది చూడండి ఇలా చూడండి. 2,116 ఇచ్చిన వాళ్ళు దానికి 5 years ఛాన్స్ ఇచ్చినాం. ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయము 1000 రూపాయలు ఇచ్చి 5 ఏళ్ళకు కూడా అదే 1000 రూపాయలు తీసుకుంటే కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో నేను అన్నకు చెప్పినా నీ అది ఓకే అన్నాడు ఆయన. అప్పుడు దాన్ని 2,116 చేసామండి. దాంట్లో 45 మంది చేరిరండి. 5,116 ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇలా? ఇక చూడండి, 5,116 ఇచ్చిన వాళ్ళు 129 మంది ఉన్నారండి. దానికి 6,59,964 రూపాయలు వచ్చినాయి.
దాని తదుపరి బంద్ చేద్దాం అనుకున్నాం. ఎందుకు బంద్ చేస్తామంటే మనకు ఫ్రీ డబ్బు ఇచ్చి మెంబర్షిప్ అని కాదు, వాళ్ళకి ప్రతి ఒక్కటి సేవ చేయాలి. ఆయన మెంబర్షిప్ ఉండగానే కాదు, మనం మెంబర్షిప్ ఇస్తా అన్నప్పుడు ఏం చెప్పినాం వాళ్ళకు, హాల్లో నీకు 50% రాయితీ ఇస్తామని చెప్పినాం. ఆల్రెడీ అయితే ఇస్తున్నాం కదా అందరికీ, ఎవరికైతే ఇవ్వరని చెప్పి ఎక్కడ కాంప్లైంట్ లేదు కదా. దాని తర్వాత ఈ 10,000 రూపాయలు ఇచ్చి ఎంతమంది తీసుకోరండి, అలా 15 మంది ఉన్నారండి. మొత్తం కలిస్తే 14,92,894 రూపాయలు శాశ్వత సభ్యత్వంగా వచ్చినాయి. మేము ఈరోజు డెవలప్మెంట్ కారణము మాకు ఈ 14.5 లక్షలు ఏమి కాదు. అవుతుందా? మీరే ఒకటి చెప్పండి, అవుతుందా? కాదు కదా. కానీ మనకంటూ ఒకరు ఉంటే ఒక టీం ఉంటుంది. చెట్టుకు ఏర్లు ఎంత ముఖ్యమో మనకు కూడా సభ్యత్వం అంత ముఖ్యం. అందరు ఉండాలి, ఉంటేనే అడిగేవారు ఉంటేనే చేసేవాడు కరెక్ట్ చేస్తాడు. మనకంటే బలం ఉంటుందని చెప్పి ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారము శాశ్వత సభ్యత్వం చెప్పినామండి. అరే ఇంత చేసినాక కూడా నేను 3 మీటింగ్లో కూడా చెప్తున్నాండి, శాశ్వత సభ్యత్వానికి ఎక్కడ నామిని పెట్టినావా? ఎవరు నామిని రాసిరండి? నామిని రాసిరా? మరి శాశ్వత సభ్యత్వం మీరు లైఫ్ మెంబర్షిప్ అన్నప్పుడు తర్వాత నా కొడుకు వారసత్వం ఎందుకు ఇస్తారండి? ఇస్తారు చెప్పండి మీరు. నేను ఇవ్వద్దు అన్నా, ఓకే తప్పు లేదు, అందరు విద్దామని చెప్పండి, ఇచ్చుకుందాం. నాదేం పోతుంది? నాకేమైనా పోతుందా? నా ఇంట్లోకి ఏమైనా వస్తుందా? ఆ ఎందుకు సిస్టమ్ పెట్టినామంటే దేనికైనా ఒక రూల్ ఫాలో కావాలి. దాంట్లో రూల్ ప్రకారం పోతేనే అందరికీ బాగుంటుంది. ఎవరిచ్చినా నా ఇంటికో ప్రకాశాన్ని ఇంటికో ఎవరింటికో రాదు, అది సంఘానికే వస్తుంది. దాని గురించి అని చెప్పి మేమేం చేసినామంటే శాశ్వత సభ్యత్వానికి లైఫ్ మెంబర్షిప్ లేదు, ఎక్కడ మేము ఎవరితోని చెప్పలేదు. దానికి కావాల్సిందల్లా ఒక్కటే, 50% రాయితీ హాల్లో ఉంది, ఎవరికి ఎక్కడ మేము చెప్పలేదు. అందులో భాగంగానే అది దాని పరిస్థితి అయిపోయింది. నేను ప్రతి ఒక్కటి 3 మీటింగ్లో కూడా మేము చెప్పుకుంటూ వచ్చినాం, చెప్పినా చెప్పలేదా? లేదని చెప్పి అరే ఈ రోజు వరకు కూడా మళ్ళీ అదే ముందుకు తీసుకొస్తారు అంటే మరి అది మూర్ఖత్వమా తెలివి తక్కువనా ఆలోచించలేదా? ఇప్పుడు కూడా చెప్తున్నా జనరల్ పార్టీ మీటింగ్గా, మనసు మనమే తింటాం కదా, నష్టమైంది. 2 కొడుకులు ఉంటారు, అప్పుడు ఏం చేయాలి చెప్పండి? కొడుకు లేని వాళ్ళు ఉంటారు, ఏం చేయాలి చెప్పండి? 3 ఉంటారు, అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇవన్నీ కూడా మీరే డిసైడ్ చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత దానికి కూడా పరిష్కారం చేసుకుందాం. ఒక 1000 రూపాయలండి ఈ దీని మీద ఇంత సమస్యగా 1000 రూపాయలు ఇచ్చారు. 1000 రూపాయలు కానీ 2000 కానీ ఇంతమందిలో సంఘానికి ఎంతమంది ఇచ్చారు చెప్పండి నాకు? 5,000 కానీ 10,000 కానీ 1,00,000 రూపాయలు కానీ 2 లక్షలు కానీ ఎవరైనా ఇచ్చిరండి? ఇలా ఒక్కరని ఇచ్చిరండి? ఇవాళ ఎవరు ఇవ్వలే కదా. ఒక 5,000 కానీ 10,000 కానీ 1,00,000 రూపాయలు కానీ ఎవరు ఇవ్వాలి. ఇచ్చింది మాత్రం ఒక మెంబర్షిప్ సభ్యత్వం 1000 రూపాయలు. అదే మెంబర్షిప్ పట్టుకొని మేము దాన్ని చూసుకుంటూ ఒక ధైర్యంగా ఎంతో సాహసోపేతంగా, ఎందుకంటే చిట్టీలో అన్నది తెలుసు, అలా ఏ దాంట్లో అయినా మంచి చెడు ఉంటుంది. డబ్బు సంపాదిస్తాము, మునుగుతాం, ఎన్నో కారణాలు ఉంటాయి. నన్ను సంపాదించిన రోజు మాత్రం ఇవాళ ఎవ్వరు మీరు ఎందుకు సంపాదిస్తారని చెప్పి మాత్రం అడగరేస్తారండి. అయినా మిమ్మల్ని ఏమైనా అడిగినామా? ఎవరు అడగలే కదా. ఏ చేయమనేది మేము అడగలే కదా. అరే చిట్టి చేయమంటే లాస్ట్కే కావాలంటారు నాకు. అరే అందరికి లాస్ట్కి ఇస్తా, మిగిలేదు మొత్తం ఉల్టానే అవుతుంది. అలా ఏం చేస్తారు? ఒక చిట్టి మీకు 1,00,000 రూపాయలు లాభం రావాలండి, అది ఎవ్రీ మంత్ ఎవరికి వాడికి ఇస్తే వస్తుంది. చేస్తారు కదా అందరు చిట్టీలు. మరి ఎవరు కూడా అందరికి లాస్ట్కి ఇస్తే ఈ డబ్బులు ఏం దృష్టిలో ఉంది? మేము చేసిన వాగ్దానం మీరు మర్చిపోవచ్చు కానీ మేము మర్చిపోము. 14,92,824 రూపాయలు దాని మెంబర్షిప్ మా దగ్గర డబ్బులు లేకున్నా సరే ఎఫ్డి చేస్తాను. అది మీరు మర్చిపోయారు కానీ మేము అన్నాము, చేస్తాం పక్కా. అది నాకున్న టైం ఏదైనా సరే 14,92,800 రూపాయలు అది మేము ఎఫ్డి చేస్తాం. మనకు ఆ రోజు ఏది కూడా మేము ఇంప్లిమెంట్ చేయలేదండి. అన్నీ మన అధ్యక్షుల వాళ్ళు అలా కూర్చున్నారు, స్టార్టింగ్ ప్రెసిడెంట్ వారు చెప్పినవి వాళ్ళ అనుసంధానం పోయారు కానీ ఏ పదవాంశతో మేము ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. కానీ డబ్బుల దగ్గర మాత్రమే స్ట్రిక్ట్ ఉన్నవాడిని ఒకటి. దాని తర్వాత మన అమ్మవారు మన ఇంట్లో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి 4 తులాల సిల్వర్ కాయిన్ ఇచ్చినామండి. ఇచ్చిన వాళ్ళు ఎంతమందికి వచ్చింది? అందరికైతే వచ్చింది కదా. మమ్మల్ని ఎవరు అడగలే కదండి. ఎవరైనా అడిగిర్రా? నేను చెప్తా. మీద స్టాంప్ వేసినాం, చూసారా? స్టాంప్ వేసినాం, ఫోటో తీసుకున్నాం.
ఇచ్చాం కదండి. నీకు సభ్యత్వం రిసిప్ట్ లేకుంటే నేను ఎక్కడ స్టాంప్ వేయాలండి? దానికి నేనేం చెప్పినామంటే, మీరు లేని వాళ్లకు, మీకు అది ఉన్న వాళ్లకు 1000 రూపీస్ కట్టండి, మీకు డూప్లికేట్ రిసిప్ట్ అని ఇస్తున్నామని చెప్పినాం. అది ఎవరికి పోతుందండి? ఆఫ్టర్ ఆల్ నువ్వు 1000 రూపాయలు ఇవ్వాలంటే 4000 రూపాయలు అయితే నీకు సొమ్ము వస్తుంది కదా, దాని గురించి ఎంత రూపండి? అది కూడా చెప్పండి. వద్దనుకుంటే అది కూడా ఇచ్చేద్దాం, మన ఇష్టం అండి. ఏదైనా మేము పెట్టినాం, మీకు నచ్చలేదు, మనం పంచుకుందామని పంచుకుందాం, దానికేం ప్రాబ్లం? అది తప్పు ఉందనుకోండి, అది ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. నేను కాదంటలేను ఎవరికి కూడా, నేను తప్పు చేయొచ్చు, అందరూ ఒప్పియండి. ఇప్పుడు సభ్యత్వం శాశ్వతం అన్న తర్వాత కొడుకులకు తీసుకోవాలి కూడా ఉన్నది. ఏ అభిప్రాయానికి వస్తే అలానే చేసుకుందాం, నాకేం నష్టం లేదు. ఇవాళ ఇంటి సంపాదించి పెట్టినాక నాకు దాని గురించి నాకేమో నా ఇంట్లో పోతుంది అన్నా, నాకైతే ఏం పోదు కదా. ఒకటి ఫాలో అవ్వాలి అంతే. మనం క్యాష్ బ్యాంకులో 13,522 రూపాయలు బ్యాంకులో ఉన్నాయి. మన భవన కిరాయి వచ్చి 35,73,800 రూపాయలు. ఏది మన హాల్ కిరాయి. అదే మన 50% రాయితీ ఇవ్వకుంటే దీని అదనంగా 60 లక్షలు అవుతుంది. అది కూడా ఆలోచించుకోండి మీరు. టెంట్ సామాన్ మీద 6,84,750 ఈ 5 years చెప్పేది. రూమ్ కిరాయి 22,01,000. నేను గతంలో కూడా చెప్పాము, ఏ రోజైనా సంఘానికి 1,00,000 రూపాయల ఇన్కమ్ ఎవరిని అడగకుండా చేసినాము. అదే మాట మీద ఉన్నాము. పైన స్లాబులు వేసినాము, వంజా మేడం కిరాయికి ఇచ్చినాము. దానికి ఈ రోజు ప్రజెంట్ ఆమె 80,000 రూపాయలు రెంట్ ఇస్తుంది. ఈ హాల్ నడిచినా నడవకుండా మన తరాలు కూడా చేయాలని చెప్పి ఆ రూమ్ రెంట్ అది. వాటర్ కమిషన్ మీద 3,540 రూపాయలు. ఫంక్షన్ మెయింటెనెన్స్ వాళ్ళు మనకు డెకరేషన్ వాళ్ళు ఇచ్చేది 44,500 రూపాయలు. వాసవి మాత అకౌంట్ జమ అయింది 1,21,146 రూపాయలు. శాశ్వత సభ్యత్వం 5 ఏళ్ళలో వచ్చింది 2,88,800. సంతోష్ వాటర్ కమిషన్ ఇచ్చేడు 10,020 రూపాయలు. కరెంటు బిల్లు మనం కట్టింది వచ్చింది 2,67,840 రూపాయలు. మన కట్నాల రూపకంగా వచ్చింది 9,050 రూపాయలు. డొనేషన్స్ గా వచ్చినాయి అంటే డొనేషన్స్ గా రావు. మేము ఏదైతే చిట్ ఫండ్ చేస్తున్నామో దాంట్లో నుంచి 42,30,000 రూపాయలు డొనేషన్ రూపకంగా జమ చేసి జిహెచ్ఎంసీ మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టినది. డొనేషన్స్ రాలేదు. మనము చిట్ ఫండ్ నుంచి తీసి దీనికి అమౌంట్ దీంట్లో డొనేషన్ రూపంగా రాసుకొని దాన్ని ఎందుకంటే పక్కా వైట్ గా చెక్ ఇవ్వాలి. ఆ చెక్ కూడా డొనేషన్ కూడా ఎవరు పడితే వాళ్ళ పేరు మీద రాసుకొని వాళ్ళ ఆధార్ కార్డు తెచ్చుకొని ఇవన్నీ జమ చేసి జిహెచ్ఎంసీ ట్యాక్స్ కట్టినాం మనం. దానికి గాను ఇది మొత్తము మనకు జమ 1,18,95,228 రూపాయలు. దానికి గాను దాన ధర్మాల ఖాతా 2,49,646 రూపాయలు. ఖర్చు ఖాతా మొత్తం ఓన్లీ ఖర్చే ఉంటుంది దాంట్లో 21,06,837 రూపాయలు. కరెంటు బిల్లు 4,29,354 రూపాయలు. వాటర్ బిల్లు 7,010 రూపాయలు. స్టేషనరీ 3,49,968 రూపాయలు. ఫోన్ బిల్లు 28,950 రూపాయలు. వివాహంలో ఖాతా 18,150. వేతనంలో ఖాతా 34,90,890 రూపాయలు. సంతోష్ వాటర్ 10,000 రూపాయలు. వస్తువుల ఖరీదు 86,110 రూపాయలు. ఇంటర్నెట్ 41,388 రూపాయలు. ఎలక్ట్రీషియన్ బిల్ 5,300. నైట్ ఫంక్షన్ ఉంటే వాళ్ళకి పడుకున్నందుకు వాచ్మెన్కి ఇస్తాం 49,200 రూపాయలు. సెక్యూరిటీ గార్డ్స్ 1,600 రూపాయలు. పెట్రోల్ 15,175 రూపాయలు. ఎలక్ట్రికల్ ఐటమ్స్ పర్చేస్ 24,234 రూపాయలు. టీచర్స్ డే ఇప్పుడు చేయట్లేదు, అప్పుడు చేసినాం 43,018 రూపాయలు. మున్సిపల్ లేబర్ 96,820 రూపాయలు. మున్సిపల్ ట్యాక్స్ 45,88,121 రూపాయలు. ఇదే ట్యాక్స్ కట్టినాం మనం. పంచాంగాలు 23,400. ఆడిటర్ మనకు బెల్లె అసోసియేట్స్ బెల్లె శ్రీధర్, ఆయన ప్రముఖంగా ఒక పేరున్న సిఎన్ఏ. మనం ఏం అవసరం లేదు, మన టోటల్ హిస్టరీ ఆయన చేతిలో. ఎందుకంటే మనం ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. మన బెల్లె సియర్ ఆయనే.
బోనస్ 31,500 లాస్ట్ ఇయర్. వాసవి మాత అకౌంట్ 48,966 రూపాయలు. బ్యాంక్ ఛార్జెస్, SMS ఛార్జీలని వీటికని 1,466 రూపాయలు. క్యాష్ ఇన్ హ్యాండ్ 55,256 రూపాయలు ఆమె దగ్గర క్యాషియర్ దగ్గర ఉన్నాయి. క్యాష్ ఎట్ బ్యాంక్ 23,109 రూపాయలు. ఇది 5 ఏళ్లలో ఓన్లీ ఫర్ సంఘం బ్యాలెన్స్ షీట్, ఓన్లీ సంఘంది రూపాయలు, బ్యాంకులో కానీ దాంట్లో కానీ. దీంట్లో చూపించినాము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాట్ 1 రాసినాం. దాంట్లో 40,000 రూపాయలు 200 గజాలు మన పక్కన ప్లాట్ కొనవండి. ఎప్పుడు అది 2009 to 14. అప్పుడు చేసింది ఓన్లీ 3 గ్రూపులు. దాంట్లో అప్పుడు అది కొన్న తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కు 82,50,000 రూపాయలు పెట్టినాం. ఒక బిల్డింగ్ రూపురేఖలు తెచ్చినాం. దాని తర్వాత ట్యాక్స్ కట్టినాం. 3,13,740 రూపాయలు సంఘానికి పెయింట్స్ వేయించినాం. 2,97,000 రూపాయలు మన అమ్మవారి గుడి పైన విగ్రహ ప్రతిష్టాపన రోజు ఖర్చు పెట్టాం. 4,90,800 రూపాయలు పైన మేడం స్కూల్ బిల్డింగ్ కిరాయికి ఇచ్చినప్పుడు అవన్నీ రైల్వే స్టేషన్ ఫ్లోరింగ్ మొత్తం కలిపి అవి చేయించినాం. చేయించిన తర్వాతనే మేడంకు హ్యాండ్ ఓవర్ చేసినాం. టోటల్ అది 55,65,470 రూపాయలు అయింది. 2,45,25,094 రూపాయలు మేము చిట్టులెచ్చలు తీసినాం. దానికి సంఘానికి పెట్టినాం. ఇవాళ చిట్టి వేయగానే అవుట్ ఆఫ్ పీరియడ్ 28 మంది అయిపోతేనే కదా మనకు వచ్చేది లాభం తెలుస్తుంది. ఎవడు ముంచినో తెలుస్తుంది, ఎవడు ఉన్నాడో తెలుస్తుంది. మనం ఏ లెక్కనే ఎందుకు చెప్తామండి ఎవరికైనా? మనం ఏదనుకున్నామో ఆ టైం వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ చదువుతాం. బ్యాలెన్స్ షీట్ చదువుతాం, మీరు అడగండి మీరు ఏం చేసారు, మీరు ఏం చేస్తారు అని మీరు అడిగితే దేనికైనా సమాధానం చెప్తాం. ఈ 2,45,00,000 మనము చిట్ ఫండ్ నుంచి తీసి సంఘానికి పెట్టింది. సంఘం నుంచి వెళ్ళి మన చిట్టీలు చేసి దానికి తోడ్పడిన అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అందరు చిట్టీలు వేయలేదు. ఒక 100 మంది వేస్తే 700 మంది వస్తున్నాం. అది కూడా ఒక తప్పే, కానీ మనం చేస్తున్నాం అట్లా. వేరే సంఘాలలో ఎలా ఉంది, ఎవరు చిట్టేసేవాళ్ళు టూర్లో తీసుకోబోతున్నారు. ఇప్పుడు ఎల్లమ్మ సంఘం కానీ మన ఎవరు మూసాపేట సంఘం కానీ బాలనార్లా కానీ కనుక్కోండి. మీరు ఎవరికి వేస్తుంది చిట్టీలో వేసి ఏం చేస్తారో చూసుకోండి. వాళ్ళు మనం అంటూ ఎవరికి వేయకుండా రూపాయి వేయకుండా జమ చేసినాం. ఇప్పుడు పర్పస్ సంఘం ఉంది, దానికి ఇంకా నెక్స్ట్ మంత్ టైం ఉంది. మాకు గ్రేస్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మన దగ్గర అమౌంట్ లేదు, అది అందరికీ తెలుసు. అందరికీ బయట ఇంట్రెస్ట్కే ఇచ్చినాం. అది ఇంట్రెస్ట్ తీసుకోమంటే తీసుకోరు, లోన్ తీసుకోరు, రూపాయలా కూడా తీసుకోరు. ఎవరు రిస్క్ తీసుకోవాలి? అవి కూడా లావాదేవీలు అన్ని పోలు కూడా దాంట్లో కూడా ఒక 35 లక్షల వరకు మిగిలినాయి. అది బయట అవుట్ స్టాండింగ్ ఉంది. మన దగ్గర 1,02,00,000 రూపాయలు ఇచ్చేది ఉంటే మా దగ్గర 40 లక్షలే ఉండే. నేను ఫస్ట్ చెప్పిన వాయిదా మీ అందరు కూడా తెలుసు. కానీ అన్న ఆ రోజు అవసరం లేదు, నేను ఇస్తా, డిఆర్ఎల్ క్లియర్ చేసేయని చెప్పింది. అదే మాట మీద 2 రోజులల్లా 90 లక్షలు పనిచేసినాం. ఇంకా 12 లక్షలు ఇచ్చేది ఉండగా 12 లక్షల రూపాయలు ఎలక్షన్లు అని చెప్పి పోస్ట్ పోన్ చేసినాం. తెలుసు కదా, తీసుకోవాలి. ఎంతమంది ఉన్నారు ఇలా? ఉన్నావమ్మా, 4వ తారీఖు రమ్మన్నావా? అది ఎందుకంటే ఇది ఉన్న తర్వాత మనం ఎటువంటి ట్రాన్సాక్షన్లు కానీ ఏది చేసుకోవద్దు. అయిన తర్వాత మనం అది చేసినాం. అది కూడా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. దాంట్లో లోన్ తీసుకోవాలన్నాము, ఇష్టం ఉంటుంది. ఏది కూడా బలవంతం లేదు. మీతో అయితేనే చేయండి, కాకుంటే వదిలేసేయండి. సిటిజన్ బ్యాంక్లో 7,500 ఇస్తున్నారు. మన సంఘంలో 8,000 ఇస్తున్నాం. 100 రూపాయలు కడితే 20 కానీ మన మంచోడు అయితే 1,00,000 కానీ ఇస్తున్నారు. అది బట్ నా ఓన్ రిస్క్. ముంచినా సంఘం భరించదు, నేనే భరించాలి. అలానే ఇచ్చినా అలానే చేసినది. ఎందుకంటే ఉత్తర పెడితే లాభం రాదని చెప్పి ఎవరైనా అదే చెప్తారు. లోన్ తీసుకోకుంటే దాంట్లో 50% కట్ చేస్తున్నాం. అది ఇష్టం ఉంటే వేయండి. మేము ఏం చేసినా సరే మేము మంచి కోరి చేసి మేము మంచిగానే చేసినామని మేము అనుకుంటున్నాము. మీరు ఎలా ఏకీభవిస్తే మేము చెడగొట్టినమా, వీళ్ళు ఎందుకు చేసుకున్నారు, వీళ్ళని ఎవడు చేయమన్నాడు, వీళ్ళు బలిసి చేసిరా, అది మీ ఇష్టం. మా ఏమైనా తప్పు మాట్లాడితే మీరు సమానం అడగొచ్చు, మేము చేసిన దానికి సమానం చెప్తాం. ఏది అడగాలన్నా, ఏ బ్యాలెన్స్ లెక్క కావాలన్నా మార్నింగ్ అది సంఘంలోకి వెళ్ళండి, అది ఉంటుంది. ఆమె బుక్స్ ఏ దగ్గర ఉంటుంది, వేరే బుక్స్ ఉంటాయి. ఆమె ఏమున్నా కూడా మీకు బ్యాలెన్స్ షీట్ చూపిస్తుంది. అది ఇంతటితోనే నా
మండలం అధ్యక్షుడు వారు కూడా బాగా మన సంఘానికి సేవలు అందించి మనలో ఉండకుండా ఆ భగవంతుడు చూడబడినందుకు మనం భావిస్తూ ఇప్పుడు మన మొట్టమొదటి అధ్యక్షుడు కోరుకుంటున్నాం. సమావేశానికి వచ్చినటువంటి ఆర్యవైశ్య సోదరులకు సోదరి మళ్ళకు పాలక వర్గానికి కార్యవర్గానికి మరియు దేవాలయ కమిటీ సభ్యులకు మరియు యూత్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు సర్వసభ్య సమావేశం జరుపుకుంటాం అంటే మనం 5 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేసుకుంటాం. ఈ రివ్యూ చేసుకొని మన సంఘం యొక్క అభివృద్ధి ఫ్యూచర్గా ఏమైనా ఇంకేమైనా అభివృద్ధి చేయాలన్నా, చేసిన కార్యక్రమాలలో అవకతవకలు ఉన్నాయా, ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా అడగడానికి, వివరాలు తెలుసుకోవడానికి ఇవన్నీ అవకాశాలు ఉంటాయి. ఈ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కూడా మనం ఎన్నికలు పెట్టుకుంటాం. అదేమో ఓన్లీ అధ్యక్షులు మనం ఎన్నుకోవాలి. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. తర్వాత ఈ యొక్క 39 సంవత్సరాల కింద 1985లో సంఘం స్థాపించడం జరిగింది. నా ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా నాకు గుర్తింపు వచ్చింది. ఆ రోజు 2 రూపాయల చొప్పున 5 సంవత్సరాలు వసూలు చేసి వార్షిక రామదార్యం, సీతాఫలం మండి, రాజు ఇవన్నీ తిరిగి ఒక 4,000 రూపాయలు జమ చేసి 5 సంవత్సరాలు అయితే నేను తప్పుకుంటాను, 2వ అధ్యక్షుడిని ఎదుర్కొనాలి అని చెప్పి అప్పుడు 5 మంది ఉంది. అందులో వైద్య చంద్రగుప్త గారు 2వ అధ్యక్షుడిగా ఆయనకు నామినేట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చి 4,000 రూపాయలు తీసుకున్న తర్వాత 1 సంవత్సరం చేసిన తర్వాత, సార్ మీరు కమ్యూనిస్ట్ పార్టీలో కార్యవర్గ సభ్యులు కార్యదర్శిగా ఉన్నారు, సంఘానికి ఒక 400 గజాల స్థలం మీరు ప్రబోధన చేయండి, మా దగ్గర డబ్బులు లేవు, ఒక 4,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి, 5 సంవత్సరాలు పూర్తి చేస్తే మీ దయాన్ని ప్రేమ అని చెప్పాను. అప్పుడు మంచి సార్ నేను సాధ్యమైనందుకు వేరే కమిషన్ లీడర్లతో మాట్లాడి అరేంజ్ చేస్తానని చేశాడు. 400 గజాలు ఆ రోజు చంద్రయ్య సార్ మనకు దీన్ని ఇవ్వడం జరిగింది. రెండోసారి 5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క స్థలం ఓపెన్గా ఉండడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరుపుకుంటూ కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసి ఈ ల్యాండ్ వైశ్యులకు ఎందుకు మనకు మనమే ఆక్యుపై చేద్దామనే భావన వేరే వర్గాలకు వచ్చింది. అప్పుడు దీన్ని ఆలోచించి 5వ సంవత్సరం వస్తుంది కాబట్టి ఎర్రన్ గౌరయ్య గుప్తా గారిని అధ్యక్షుడిగా నామినేషన్ చేయడం జరిగింది. దానికి అయ్యా మీరు ఒకటి రూపకల్పన చేయండి, చుట్టూ కాంపౌండ్ కట్టండి, ఏదో ఒక రూమ్ కట్టండి, ఆర్యవైశ్య సంఘం ఉండేటట్టు తెలిసేటట్టు మీరు రూపకల్పన చేయండి అని నేను చెప్పడం జరిగింది. దానికి అధ్యక్షుల వారు ఎర్రన్ గౌరయ్య గారు మాజీ అధ్యక్షులు మాకు పెద్దలు కొన్ని సలహాలు అన్ని మంచిగా మాకు అనుభవం ఉంది కాబట్టి ఇవాళ మీరు వచ్చి మా దగ్గర కూర్చొని మాకు ఏదైనా చేయాలి, మీరు వేరే ఉద్దేశం ఆలోచించుకోండి, కూర్చి మీకు అందరూ పనిచేయాలని పరిస్థితి లేదు లేదు అని చెప్పి అదే శ్రీను గారు, ప్రకాశయ్య గారు, వెంకటేశ్వర గారు మాట్లాడుతుంది. ఎట్లా చేద్దామంటే అప్పుడు ఒక చిన్న చిట్టి పెట్టినది. ఇంతకుముందు చిట్టీలు వేరే గ్రూపులో ఉన్నప్పుడు చాలా మంది అధ్యక్షులు పెట్టి కానీ చర్చలు రాలేదు. అయితే దానికి మన ఆలోచన చేసిన ఏంటంటే మనం చిట్టి పెట్టాలంటే మన సభ్యులకు నమ్మకం కలగాలి. ఆ నమ్మకం కలగాలంటే ఎట్లా చేయాలి, దానికి ఒక ఆలోచన చేస్తారు. ప్రతి ఒక్క బస్తీలో మీటింగ్ పెడతాం, ప్రతి ఒక్క సభ్యుడికి మనం నమ్మకం చెప్తామంటే ప్రతి సభ్యులను ప్రతి ఒక్క బస్తీకి మీటింగ్లకు రాత్రి మీటింగ్ పెట్టి మన రైతు సోదరులందరినీ పిలిపించి అప్పుడు చిట్టీలను పెట్టి ప్రకాశ్ చేస్తారు. ఒకటే చెప్పాడు, ఏ చిట్టి ఎవరు కూడా ఇచ్చేట్టున్నా అర్ధరాజ్యం అయితే డబ్బులు రాజుదారి అనే విషయం అందరికీ చెప్పినట్టు ప్రతి బస్సులో మీటింగ్ పెట్టినా లేదా అన్నారు. అందరికీ మీటింగ్ పెట్టి ఒక బస్సుకి ఏ రోజు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చేటప్పుడు కాకుండా 12 కోట్ల రాష్ట్రం మీ డబ్బులు ఇవ్వడం ఇస్తానే ఉద్దేశంతో అది అందరికీ ఒక వార్త. గౌరవనీయులైన పెద్దలు సభ అధ్యక్షులైన మాజీ ప్రకాశ్ గుప్తా గారు, సెక్రటరీ అయిన శ్రీనివాస్ గుప్తా గారు, అదేవిధంగా మాజీ కోనర్
అత్యున్న ముందు గంటయ్య ఇలా గౌరయ్య అదేవిధంగా చైర్మన్ అయినటువంటి ఇప్పుడు ప్రవీణ్ గుప్తా వైస్ చైర్మన్ శంకర్ మన అధ్యక్ష వారు రమేష్ అదే మహిళా అధ్యక్షురాలు పప్పి అదేవిధంగా మన అండర్ స్కూల్ మేడం గారు వరుణ గారికి వీళ్ళందరికీ మన సభ అధ్యక్షులు వచ్చినటువంటి అధ్యక్ష వారు సభ్యులకు నా యొక్క అభినందనలు. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పింది, మన కొద్ది సంజయ్ గారు చెప్పింది, మా ప్రకాశ్ గారు అందరూ అంతా అదే రూటు. మేము మొదటి నుంచి ఐక్యచంద్రయ్య గారి ఉంది, మేము చిట్టీలు చేసుకుంటా కొన్ని డెవలప్ చేసుకుంటా. ఆ సంబంధం కాలం డబ్బు అంటే కష్టం, అప్పుడు చేసుకుంటే డెవలప్ చేసుకుంటే చాలా కొన్ని అమౌంట్ కట్టుకుంటే కూడా కట్టే రోజులు ఉన్నాయి. అదేవిధంగా మన ఇంకా చంద్రయ్య గారు ఏమంటే నా వల్ల కాదు అని మాకు అప్పచెప్తే మన ఎక్కడ గౌరవ కానీ మేము సత్యప్రకాశంగా మేము ప్రపోజ్ చేసి ఆయన నిలబెట్టి ఆయన తోడుగా కృషి పట్టుదల ఉంటేనే ఈ రోజున ఈ కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాము. అందులో ముఖ్యంగా నేను ఒక కృతజ్ఞత ఉందని తెలియజేసుకోవాలి. ఫస్ట్ వేదికను అలంకరించిన మార్షల్ అధ్యక్షుడు కొత్త మార్షల్ అధ్యక్షుడు ప్రాసి భగవద్గీత గారికి, పూర్వ అధ్యక్షుడు మెతుకు సత్య గారికి, ఎర్రం గౌరయ్య గారికి, కైలాసం గుప్తా గారికి, మరియు జనరల్ సెక్రటరీ అయినటువంటి తెరల శ్రీనివాస్ గారికి, కోశాధికారి అయినటువంటి రామచందర్ గారికి, ఉపాధ్యక్షులైనటువంటి శంకర్లింగం గారికి, యూత్ అధ్యక్షులైనటువంటి పబ్బ నరేష్ గారికి, అలాగే దేవస్థాన కమిటీ అయినటువంటి వైస్ చైర్మన్ నేతి శంకర్ గారికి, గౌరవ చైర్మన్ కైలాసం గారికి, ప్రెసిడెంట్ అయినటువంటి ఉప్పల రమేష్ అన్న గారికి, మహిళా అధ్యక్షురాలైనటువంటి జయశ్రీ గారికి, వనజాం మేడం గారికి, వేదికను అలంకరించిన పెద్దలతో కూడా ముందు ఆశిస్తులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున వైశ్యులు అంటే ఒక విలువ అనేది ప్రతి ఒక్క చోట కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎలాగంటే ప్రతి కులాల్లో కూడా సంపాదించుకుంటారు కానీ అన్ని చేస్తారు, కానీ వాళ్ళు డొనేషన్లు ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా వారికి ఆలోచన ఉండదు, ముందుకు ఉండదు. కానీ మన వైశ్యుల్లో ఏ గుళ్ళో గుడి కట్టాలన్నా, ఒక కార్యక్రమం జరగాలన్నా, శుభకార్యం కానీ ఏది జరగాలంటే ఎవరికి గుర్తొచ్చేదంటే ముందు వైశ్యులు గుర్తొస్తారు, వైశ్యుల దగ్గరికే వస్తారు. ఎందుకంటే మనకు అమ్మవారు అలాంటి ఆలోచన విధాన్ని మనకు కలిగిస్తుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలి అన్నా కూడా వైశ్యులే. ఎవ్వరు కూడా మన తెరువు రావాలంటే కూడా భయపడతారు. ఎందుకంటే వాళ్ళతో పెట్టుకుంటే ఏదైనా కూడా ఏ రోజున మనకు వాళ్ళకి ఏ అవసరం వస్తుందో తెలియదు. కాబట్టి మనం గౌరవించడం జరుగుతుంది సంఘంలో. అలాగే అదే గౌరవాన్ని మనం నిలబెట్టుకోవడం కూడా జరగాలి. కాబట్టి ఈ సంఘాలు అనేది కూడా మనం నెలకొల్పుకొని ఇలాగే ఎల్లకాలం కూడా నలుగురికి ఉపయోగపడేగా ఉండాలి. ఏదైనా ఆపద వచ్చింది సంఘానికి పోతే మనకు ఆ పని జరగాలనే ధైర్యం ఉండాలి. అలా ఉండాలంటే మన సంఘాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా మనకు అనుకూలంగా ఏదంటే అది చేసేదాని ఇదిలో ఉంటేనే ఆ రోజున సంఘానికి ఎగిరి కానీ ఇలాంటి గుర్తింపులు కానీ రాగడం జరుగుతుంది. అలాగే మన జగద్గిరి గుట్ట గురించి చెప్పాలంటే మేడ్చల్ జిల్లాలో కాకుండా రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా ఈ యొక్క దేవస్థానానికి గుర్తింపు ఇంతమంది కష్టపడి పనిచేసినప్పుడు వారి అధ్యక్షతన స్టేట్ లెవెల్, తెలంగాణ స్టేట్ లెవెల్లో కూడా ఒక గుర్తింపు రావడానికి ఏంటంటే ఒక వ్యక్తి ముందుకొచ్చి ఆ యొక్క సమూహంతో ఇంత పెద్ద ఇదిగా చేయగలిగినంటే దాని ఎంతో కష్టము, ఎంతో ఇది వనరులు పెట్టి చేస్తేనే ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ జగద్గిరిలో అమ్మవారి గుడి కట్టాలంటే ఈ యొక్క మనం ఏం చేసినా కూడా పూర్వజన సుకృతం కానీ అది జరిగేది విధి రాత ఎలా ఉంటాలో అలా జరుగుతుంది. అలాగే ఆ రోజు ప్రకాశన్నకు సొసైటీకి ఎలక్షన్ జరిగినాయి. ఎందుకు జరిగింది అనేది ఎవరు ఊహించలే. కానీ నాకు ఐడియా వచ్చింది. అమ్మవారు ఏం చేసింది, ప్రకాశన్న గారిని గెలిపించింది. ఎందుకో నువ్వు సంఘం చూసుకో, ఆయన ఓడిపోయింది కాబట్టి గుడిపైకి పోవడం జరిగింది. అదే ఆయన ఓడిపోతే ఆయన ఇక్కడే ఉంటుండే, సంఘం అంటే ఉంటుండే, గుడి కాకపోతుండే. అప్పుడేం చేసింది, అమ్మవారు ఆయన పైకి తీసుకుపోవడం, గుడి డెవలప్మెంట్ బాధ్యత నువ్వు చూసుకో, సంఘం బాధ్యత ఇక్కడ చూసుకో. అదే నిదర్శనం ఈ రోజున నేను ఎందుకంటే మహాభారత కొన్ని వేదాలలో చదివినప్పుడు నాకు తెలుస్తుంది. విధి రాతను మార్చడం అనేది ఎవరి తరం కాదు. ఎవరితో ఏది చేపియాలనుకున్నదో భగవంతుడు వారితో ఆ కార్యక్రమం విజయవంతంగా చేపించగలుగుతాడు. నేను చేస్తాను ముందుకు వచ్చినా కూడా చేయలేదు. దానంతలో రాత ఉంటే అది జరుగుతుంది. ఎందుకంటే దేవస్థాన కమిటీలో అందరికంటే చిన్నవాడు నేను, నాకంటే చిన్నవాడు ఒక్కడే. కానీ అతిరథ మహాభ్రతులు జగద్గుట్టలో ఉన్నారు. నేను పెద్ద లెక్క కాదు, కానీ నా గొప్పతనం కాదు. అమ్మవారు నాతోనే ఆ శంకుస్థాపన చేయించుకుంది, ప్రతిష్టాపన చేయించుకుంది. ఇప్పటికి నేను పక్కకుంటా అంటే కూడా నాతోనే పని చేయించుకుంటుంది తప్పితే ఈ రోజు కూడా అమ్మవారి పునర్వస నక్షత్రం రోజు పూజ చేయించుకొని రావడం జరిగింది.
కారణం ఏంటి? మనం ఏదో అనుకోవడం కాదు, అది ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. అలాగే సంఘానికి కూడా ప్రకాశనతో ఇంత గుర్తింపు వచ్చిందంటే ఆయనతో ఉట్టిగా ఆషామాషి కాదు. ఆయన అనుకున్న బలం కానీ ముందున్నోళ్ళు కానీ అందరూ సహకరించడం వల్ల ఈ రోజున ఆ స్థితికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా 1-2 మైనస్లు ఉంటాయి. అది మనం విడమర్చుకొని పరిష్కారం చేసుకోవాలి. కానీ అది సాకు చూపించి మనం తప్పు చేయడం కాదు. ఆ తప్పు ఎవరిలోనే ఉంటుంది, నాలో ఉంటుంది, వీళ్ళలో ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇది ఉంది, ఈ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందులు ఏమున్నాయో దానికి పరిష్కారం చూసుకోవాలి. ఆయన చేయాలనేది కాకుండా ఎవ్వరు చేసినా కూడా నలుగురికి సహాయపడే గుణం ఉండాలి. ఎందుకంటే ఒక రోజు మన కార్యకర్త అయినటువంటి మా ఫ్రెండ్ అయినటువంటి లక్ష్మణరావు వల్ల తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు కరోనా పీరియడ్లో. ఆ రోజు హాస్పిటల్ పోయే పరిస్థితులు లేవు. మేము నలుగురం కలిసి మాస్కులు వేసుకొని పోయినాం. ఆయన స్థితి బాగలేదు. అడిగి పోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమౌంట్ వేసి ఎవ్వరికి చెప్పాలో తెలియదు. ప్రకాశన ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసిండు, ఎక్కడ ఉన్నాడు? బాంబేలో కరోనాలో ఉన్నాడు. ఆయన ఫోన్ చేసి చెప్పిండు. ఇమ్మీడియట్లీ వాళ్ళు అడ్మిట్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి కూడా అమౌంట్ తక్కువ ఉంటే కూడా ఆయన పర్సనల్ అమౌంట్ నుంచి వచ్చిండు. అది కాదు, అలా చాలా ఒక అధ్యక్షుల హోదాలో ఉంది. అలాగే దేవస్థానానికి ఇది కావాలన్నా అని చెప్పినాం. ఫస్ట్ లో ఆయన మీరు కానివ్వండి అన్నారు. గుడి కట్టడానికి కూడా చెప్తే చాలా కోరుకుంది. ఇప్పుడు టైం లేదు చెప్పలేము. కానీ అది దేవస్థానం స్టార్ట్ చేసినాక 2009 జూలై 31 నుంచి పూజలు స్టార్ట్ చేసిన దానికి కోర్టుకు పోవడం, అది చేయడం, ఇది చేయడం. తర్వాత 2017 స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి అందరూ కూడా ఆర్థిక సహకారం అందించిన వాళ్ళే. వారందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎవరితో ఏం చేయించుకోవాలని ఉద్దేశంతో అన్న నువ్వు గ్రానైట్ వేయాలంటే ఫస్ట్ ఏపీసీ అన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజస్థాన్ పోయి ఖర్చులు పెట్టుకొని దేవస్థానానికి గ్రానైట్ వేయడం జరిగింది. అలాగే ఈ మేడ్చల్ జిల్లాలోనే ఆయన అధ్యక్షుడు ఉన్నాక మేడ్చల్ జిల్లా భవనం కావాలని అనుకున్నప్పుడు ఎక్కడ కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు అన్న అధ్యక్షుడు దేవస్థానం కడతాం, ఫస్ట్ ఫ్లోర్ మేడ్చల్ జిల్లాకి ఇద్దాం, దేవస్థానం ఉండాలని ముందుకు వచ్చినందుకు కూడా మేము అందరం డిస్కషన్ చేసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో కట్టాలి. ఏ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడైనా మన దగ్గర రావాల్సిందే, మనం ఇంకో దగ్గర పోవాల్సి లేదు. ఈ సంవత్సరం ఈసారి ఇక్కడ ఉంటుంది, ఇంకోసారి అక్కడ జరుగుతుంది. వాటి 2 వైపులా ఉంటుంది కాబట్టి అక్కడి వాళ్ళు కూడా మేడ్చల్ జిల్లా నుంచి ఇక్కడికి రావాలి అనే దాని కారణం ఏంటంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళని మనం గుర్తించాలనేది నా ఉద్దేశము. అలాగే మన వయసు కూడా కొన్ని కార్యక్రమాలలో ఎలా ఉండాలంటే ఇప్పుడు ఎట్లున్నదంటే హిందుత్వము సనాతన ధర్మాలు అనేది కొద్దిమంది మనం పట్టించుకోలేకపోతుంది. ఏమైనా ఇనకం అది ఆలోచిస్తున్నది కాబట్టి మన పిల్లలకి కొద్దిగా మనం కూడా కొన్ని నేర్పించాల్సింది. మన సీరియల్లో ఇంట్లో సాయంత్రం స్టార్ట్ చేస్తే పొద్దున స్టార్ట్ అయితే ఒకటి సీరియల్ లేడీ విలన్ సీరియల్ చూస్తున్నాం. కానీ మనతో పాటు పిల్లలు కూడా అన్నం తినేటప్పుడు పెట్టేటప్పుడు కూడా సీరియల్ చూసుకుంటే వాడు అన్నం తింటాడని సీరియల్ చూపించుకుంటే అన్నం పెడుతున్నాం. కానీ మనం చేయాల్సినది తప్పు చేస్తున్నాం అనేది మన గ్రహించలేము. మనం టైంలో కేటాయించినప్పుడు మన పిల్లలకి మన మహాభారత్ కానీ రామాయణం కానీ స్టోరీలు చూపిస్తుంటే వాళ్ళకు మన ఆర్యవర్తం ఎట్లుండే, మహాభారత్ ఎట్లుండే, రామాయణం ఎట్లుండే, మన హిందువులు ఎట్లున్నా తెలుస్తుంది. ఎందుకంటే క్రిస్టియన్స్ సండే రోజు చర్చకి తీసుకుపోతుండ్రు, ముస్లింస్ వారు ఎక్కడున్నా ఏ పనిలో ఉన్నా నవస్థానం కానీ నవాజ్ చేస్తారు. అవన్నీ కూడా మనం గుర్తించాలి. ఓన్లీ ఇనకం ఇంకోటి కాకుండా కూడా మనం హిందుత్వము దైవత్వం గురించి కూడా మనం చాలా ఆలోచన తీసుకొని దానికి కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం టైం కేటాయించాలి. మన దగ్గర గుడి ఉంది, ఈ గుడి కాకుండా ఎక్కడున్నా ఏ గుడికైనా మన హిందువులం అనేది సనాతన ధర్మాన్ని ప్రార్థించాలి. ఇది ఒక సమయభావం ఉన్నది చాలా చెప్పలేకపోతున్నాను. కాబట్టి అలాగే ప్రతిష్టాపన రోజు కూడా ప్రకాశం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి అన్న సమయభావం ఉంది, పని కాలేదు. ఒక్కరోజు ముందే చెప్పినాం, మేమే చెప్దాం అనుకొని చెప్పలేకపోయినాం. అన్న నువ్వే చూసుకోవాలి మేడ్చల్ జిల్లాకు సంబంధించినవి అంటే ఆయన రంగరంగ వైభవంగా ఆయన ఒక్క రోజులో అందరికీ చెప్పి అందరిని తీసుకొని ప్రతిష్టాపన మహోత్సవంలో ఆయన విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని చేసినందుకు మాకు ఎంతో ఆనందం అనిపించింది. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ముందుకు వస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అలాగే దేవస్థానం నుంచి నాకు ఒక చిన్న కోరిక, దేవస్థానంకి సంఘం నుంచి ఏదన్నా, ఎందుకంటే ధూపదీప నైవేద్యాలకు కానీ ఏదన్నా సంఘం నుంచి వస్తే ఏమైతుందంటే అది అందరికీ వర్తిస్తుంది. అమ్మవారికి పూలదండలు కావచ్చు, ఏదైనా కార్యక్రమాలు కానీ జరిగినప్పుడు మన సంఘం నుంచి సారా సీరలాగా ఏదన్నా అక్కడికి పంపించింది అనుకో, సంఘంలో ఉన్న 700 మంది 800 మంది సభ్యులకు అందరూ కూడా వర్తిస్తుంది. కాబట్టి అది కూడా అన్న మంచి మనసు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్న యొక్క కోరిక. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే దేవస్థానం లాగా ఇది అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ శ్రీనారాయణ గారికి ఈ పేరున మరియు ఈ సమావేశం ఇచ్చేసిన మన ఆరోగ్య సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 2009 నుండి
ఎక్కడ అక్కడే ఉన్నారు, ఎప్పుడు ఏది అని వచ్చేవాడు. కావున తప్పకుండా ఇంటికి పెద్ద మనిషి ఎట్లా ఉంటారో సంఘం అట్లా నడిపిస్తుంటూ ఉంటున్నాడు. కాబట్టి అందరినీ కూడా చెప్పగలను నేను, ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను. ఇదే మీ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలకు సమావేశం ఏర్పాటు చేసినటువంటి మన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులైనటువంటి పార్చి ప్రకాష్ గుప్తా గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ అయినటువంటి తేరా సేన్ గుప్తా గారికి, జొన్నల్ రామచందర్ గారికి, ఈ యొక్క సమావేశానికి మన పాత తీపి గుర్తులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి మన మెతుకు సత్తయ్య గుప్తా గారికి, వ్యవస్థాపక అధ్యక్షులు, అదేవిధంగా ఎర్రం గౌరయ్య గారికి, అదేవిధంగా మన కాచం కైలాసం గుప్తా గారు, అదేవిధంగా మన మహిళా సోదరిమణులైనటువంటి వనజ మేడం గారు, జయశ్రీ గారు, ఇక్కడ చేసినటువంటి మన యూత్ అధ్యక్షుడైనటువంటి పబ్బా నరేష్ గారు, అదేవిధంగా ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరిమణులందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు ఊహించని కంటే ఎక్కువ సభ్యులు ఇక్కడికి ఇచ్చేసి వారి యొక్క అభిప్రాయాలు చెప్పడానికి కానీ వినడానికి కానీ వచ్చిందనుకొని నేను భావిస్తున్నాను. ఇప్పుడు అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్ గారు ప్రతి విషయాలు వివరంగా క్లుప్తంగా ఎవరికి ఎటువంటి అనుమానాలు లేకుండా వివరించినారు. ఎవరికైనా ఎటువంటి అనుమానాలు ఉన్నట్టయితే మేము మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరూ వారి యొక్క ఉద్దేశాన్ని తెలుపవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు మా ప్రవీణ్ చెప్పినట్టుగా ఆ రోజు ఎలక్షన్ జరిగినప్పుడు ప్రకాష్ గారు గెలిచినారు. గెలిచిన తర్వాత మన కైలాసం గుప్తా గారు బాధపడకుండా ఆ యొక్క దేవస్థానం కడదామనే ఉద్దేశంతో అక్కడ 2000 గజాలు మన స్థలం అప్పుడు ఎప్పుడో కేటాయించిన దాన్ని మనం ఇక్కడ కైలాసం గుప్తా గారు ఓడిపోయినందుకు, ప్రకాష్ గుప్తా గారు గెలిచినందుకు, ప్రకాష్ గుప్తా గారు ఇక్కడ అతి వైభవంగా మన సంఘము, నేను పదే నేను పొగడతలేను. నేను కూడా గత 5 సంవత్సరాలు ప్రకాష్ గారు ఎంబడి నేను జనరల్ సెక్రటరీగా చేసినాను. నేను ఆయనకు సహకరించలేదు. ఆ టైంలో ఈ టైంకు చాలా తేడా ఉంది. ఎందుకంటే జనాల లోపల అవేర్నెస్ వచ్చింది, మన సభ్యుల లోపల అవేర్నెస్ వచ్చింది. మనము మన కులము మన వాసవి మాత అనేది ఈ రోజు మీడియాలలో కూడా అక్కడ ప్రతి ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ, మన పూర్ణానంద స్వామి కానీ, ఆ విధంగా వైశ్యంలో అవేర్నెస్ వచ్చింది. ఆ అవేర్నెస్ రావడంలో ఇక్కడ సంఘము ఎంత అభివృద్ధి చెందాలో అంత చెందిందనేది నా భావన. వేరే వాళ్ళు అనుకుంటుండొచ్చు ఈయన ఈ విధంగా చెప్తున్నారు, అది వాస్తవాలు అనిపిస్తున్నది. ఇక్కడ వాస్తవము ఏ మహిళలకు కానీ ఆయన ఎక్కువ మాట్లాడకున్నవాడు ఆయన పద్ధతి ప్రకారము నాన్న మేము ఇది చేసుకుంటున్నాం అంటే చేసుకోనని చెప్పిందని నా మర్దలు కూడా మహిళా అధ్యక్షురాలు మేడ్చల్ జిల్లా రజని గారు నా సొంత మర్దలు. ఆ విధంగా నాకు మేము మాట్లాడుకుంటాం. ఇప్పుడు చుట్టాలందరం కలిసి ఫంక్షన్ పోయినప్పుడు మా అన్నకు ఒకటే చెప్తా, అన్న మేము ఇది చేయాలనుకుంటే చేస్తున్నాము చేసుకోండి అని ఆయన ఒక ధైర్యం ఇస్తాడు. ఆ ధైర్యంతో ఇక్కడ శ్రీను కానీ ఇక్కడ జొన్నల రామచందర్ కానీ ఆయన ఆ డామినేషన్ ఉన్నందుకే ఈ విధంగా డెవలప్ అయిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే డామినేషన్ చేయకుండా మనం అందరికి కూడా వాళ్ళకు ఒక అవకాశాలు ఇస్తే అది ఒకరి చేతిలో నడిస్తే బాగుపడుతుందనే ఉద్దేశంతోనే ప్రకాష్ అన్న గారిని నిజంగా చేసినటువంటి దాని మీదనే పొగడ్తలు చేస్తున్నాను నేను. అదేవిధంగా మనం ఈ దేవస్థానం కూడా ఇప్పుడు ఇంతమంది సభ్యులు వచ్చారు, అక్కడ ఏదైనా కార్యక్రమాలు అయినా కూడా ఏ సోదరిమణులైనా అందరూ వైశ్యులే. ఇక్కడ వచ్చిన వాళ్ళలో 100% మంది మనకు డొనేషన్ ఇస్తేనే ఆ నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణంలో ప్రతి ఒక్కరు మహిళల దగ్గర నుండి వాళ్ళ భార్యాభర్తలు కలిసి మాట్లాడుకొని మనకు 11,000 నుంచి 5 లక్షల వరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారికి కూడా దేవస్థానం కమిటీ వారి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంతకు మించి ఎందుకంటే మా ప్రకాశాన్ని 1:30 గంటకి 10 నిమిషాలే ఉంది, ఎవరికి కూడా ఇస్తాడో ఎవరో టైము 1 గంటకు భోజనాలు మొదలు పెడతాడు. ఎవరివన్నా వాళ్ళకి ఏదన్నా అడగవలసిన వాళ్ళైతే అడగవలసిందిగా కోరుతున్నాము. వాసవి మాతాకి
సభను అలంకరించిన పెద్దలందరికీ నేను పేరు పేరు చెప్తే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి పెద్దలందరికీ మళ్ళీ నా ముందు కూర్చున్న సోదరులకు సోదరీమణులకు నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ కొత్తగా సభ నిర్ణయించారు కాబట్టి మనం ఇన్ని రోజులు చేసిన అన్ని కార్యక్రమాలు అందరూ ఎంతో చక్కగా చెప్పారు. అలాగే ప్రకాశ్ అన్నకు, సీనన్నకి, రామచంద్రన్నకి, అలాగే మన దగ్గర లేకున్న అబ్బాయి వెంకటేష్ అన్న గారు కూడా చాలా కృతజ్ఞతలు తెలిపాలి. మేము ఇన్ని రోజుల సంది మహిళలము అందరూ మాట్లాడుతున్నారు. మా మహిళల గురించి ఎవరు ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడాలి మహిళల గురించి. ఆ రోజు ఏమనుకు మొదలుపెట్టి ప్రకాశ్ అన్న గారు ఒక మహిళా మండలి కూడా ఉండాలి, రండి అమ్మ మీకు 100 మంది అన్నప్పుడు మేము కొంతమంది మాత్రమే ముందుకు వచ్చి మహిళా మండలి స్థాపించాము. అందరూ అనుకోవచ్చు లేడీస్ ఏం చేస్తారు, వస్తారు వెళ్ళిపోతారు అని. కానీ ఈరోజు మేము అమ్మవారి పూజలే కానీ ఏ కార్యక్రమాలు కానీ మొదలు ఉంటున్నాము. అలాగే అన్న కూడా మాకు ఎంతో చక్కగా సహకారం అంటే మేము మా సంతోషాన్ని మేము చెప్పుకోలేము. అసలు ప్రతి పండగ వినాయక చవితి దగ్గర నుంచి అమ్మకి శాకంబరి కానీ ప్రతి సంవత్సరం ఏదైనా మిస్ అవుతున్నామా, ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నాం. మనం ఏమైనా డబ్బులు పెడుతున్నామా, ఎవరైనా అడుగుతున్నామా? లేడీస్ అయినా సరే చెప్పండి, ఎవరైనా ఒక్క రూపాయి కూడా మేము పెట్టుకోవడం లేదు. కానీ మా శ్రమ అమ్మవారికి చేస్తున్న సేవ అంతే తప్ప ఇంకో రూపాయి కానీ ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా ఇంట్లో మన వాళ్ళని మేము సంఘం కలుసుకున్నాం డబ్బులు పెట్టాలని అలా లేకుండా ప్రకాశన్న గారు మాకు ఎంతో చక్కగా సహకరిస్తున్నందుకే కదా మనం ముందుకు వెళ్తున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ ఎంతమంది కార్యసభ్యులు ఉన్నారో ఇప్పటి వరకు 15 సంవత్సరాల సంది 20 సంవత్సరాల సంది వాళ్ళే ఉన్నారు. ఎవరైనా అంటారు ఆడవాళ్ళు వస్తే 4-2 సంవత్సరాలలో వెళ్ళిపోతారని. కానీ మా వాళ్ళు ఎవరు వెళ్ళమన్నారని వెళ్తారా? ఎవరు వెళ్ళడానికి రెడీ లేదు. ఇంకా వస్తూ ఉంటే ఇంకా నేర్పించుకుంటూనే ఉంటాం. కానీ ఉన్నదానికి ఎంతో చక్కగా మేము కూడా కళ్ళు అయిపోయినాం. మాకు 2 రోజులు సంగతికి రాకపోతే మా మనసుకి ఎక్కడ అక్క వద్దాం అనుకుంటాము, వస్తాం. దీంట్లో చేసే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. 9 రోజులు వినాయక చవితి, శాకంబరి, అధిక మాసము, ఇట్లా ప్రతి 5 సంవత్సరాలు 8 కార్యక్రమాలు అన్ని చేస్తున్నాము. అన్న మేము మొన్నసారి అన్న సంక్రాంతి వాయినాలు, సంక్రాంతి నోము చేయించాలి ఎంతో చక్కగా చేస్తాం. అందరూ వచ్చి చూసారా? అలాగే శాకంబరి పూజలు, అమ్మవారి పీఠం కూడా ఇంత తీసుకొచ్చి శక్తి పీఠాల పూజ అని దాన్ని నేను ఒక 4 సంవత్సరాల సంది నేను శక్తి పీఠాల పూజ చెయ్యాలి అనుకున్నా. అన్నని అడిగినారు, సరే అమ్మా ఎంత ఖర్చు అయినా నువ్వు బాధపడకు, ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి అంతే. అన్న చెప్పేది మనకు ఒకటే మాట, మీరు ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్తే దాన్ని ఫాలో అయ్యి మాత్రమే మేము చేస్తాం. చేసి శక్తి పీఠాల పూజ ఎంత ఖర్చు అయినా నాకు తెలియదు. మేము 108 మంది అనుకొని చేశాము. 140-150 మంది వచ్చారు. ఎవరి దగ్గర రూపాయి టికెట్ తీసుకోలేదు. వాళ్ళకి కావాల్సిన రండి పూజలు చేసుకోవడానికి మాత్రమే చెప్పాము. అందరూ వచ్చారు. ఒక 30 కిలోల కుంకుమ అవన్నీ దానికి కావాల్సిన ప్రతి ఒక్కటి ప్రకాశంగానే మాకు ఇప్పించి చేయించారు. చాలా ఘనంగా జరిగింది. చాలా సంతోషం వేసింది. మేము అలాగే కాశీయాత్ర అన్న 4-5 సంవత్సరాల ఉంది అందరూ అడుగుతున్నారు కాశీయాత్ర వెళ్తామన్నా అంటే 30 గంటలను మా మీద ఎంత నమ్మకం ఉంటే అన్న లేడీస్ అడగంగానే పంపిస్తారు. చెప్పండి ఒక్కసారి. అంత మీరు చక్కగా వెళ్ళి చక్కగా రావాలి అని చెప్పి కాశీకి 9 రోజుల ప్రయాణానికి మాకు రూమ్ కానీ టికెట్స్ కానీ అన్న తరఫున ఇచ్చి మమ్మల్ని పంపిస్తే ఎంత చక్కగా వెళ్ళొచ్చామంటే కొన్ని అయ్యే ఒక తర్వాత అయితేనేమో కానీ మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరంతా వాళ్ళు ఎంతో చక్కగా ఉన్నాము. అక్కడికి వెళ్ళాక
మన మహిళా అధ్యక్షురాలు పక్క మాట్లాడేందుకు కృతజ్ఞతలు కాబట్టి జవాబాల్లో మెమోరియల్ కరెస్పాండెంట్ అయినటువంటి మన మహిళా విభాగం మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సలహాదారులు అయినటువంటి వనజా మేడంలో అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అభినందించిన పెద్దలకి సభకు చేసిన అభిలాషులకు సోదరి మండలందరికీ కూడా నా నమస్కారం తెలుపుతున్నాను. ఈ రోజు ముఖ్యంగా మనం ఈ సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసాము. రకరకాల ఏజెండాస్ ఇందులో ఉన్నప్పటికీ నా తరఫున మన అధ్యక్షులు వారైన ప్రకాష్ గుప్తా గారికి శుభాభినందనలు తెలుపుతున్నాను. అలాగే వారి టీం కూడా 20 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని 21వ సంవత్సరానికి అడుగు పెట్టారు. వాళ్ళ టీం అందరికీ కూడా అందరి తరఫున శుభాభివందనాలు. 20 సంవత్సరాలు ఒకే వ్యక్తి ఆధ్వర్యంలో సంఘం నడవడం అనేది మామూలు విషయం కాదు. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఎన్నో తన వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి ఎన్నిటినో వదిలేసుకుంటే తప్ప ఈ సంఘాన్ని బాగు చేయలేరు. 21 సంవత్సరాలు అలాంటి వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సంఘం కోసం ఎన్నో పనులు చేశారు. వాటన్నిటి గురించి మన భవిష్య అందరూ కూడా చాలా విషయాలు చెప్తున్నారు. అతిరథ మహారథులు, ఆర్యవైశ్య బంధువులు, ఆర్యవైశ్య మహిళా మనులు, వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన అధ్యక్షత వహించినటువంటి పాసి ప్రకాష్ అన్న గారికి చాలా ధన్యవాదాలు. అన్నగారు ఈ స్థాయికి తీసుకొచ్చిండు. గత 10 సంవత్సరాల నుంచి డెవలప్ చేసిండు, ముందరికి తీసుకెళ్ళిండు. మన స్టేట్ లెవెలే కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆదర్శంగా అయింది. కానీ ఇప్పుడున్నది మనం ఇంతమంది సమక్షంలో 5 సంవత్సరాల లెక్కలు ముందరకు వచ్చినాయి. ప్రతి ఒక్కరము ఇట్లా ఊపుతూనే ఉన్నాము. ప్రతి ఒక్కరు అవగాహన చేయండి. 5 సంవత్సరాల లెక్కలు మొత్తము శూన్యం అంటే దానికే సరిపోయింది. ఏ లెక్క లేదు, ఏ లాభం లేదు మనకు. 5 సంవత్సరాలలో ఒక పేద ఆర్యవైశ్యునికి ఏమన్నా అందిందా? ఏదన్నా పేదోళ్ళని ఆదుకున్నామా? ఎవరు సావుకన్నా పోయినామా అంటే కూడా సంఘంకి వెళ్ళి ఎవరు పోలే, ఎవరు గుర్తించలే. ఈ రోజు మొన్న జరిగిన విషయం చెప్తున్నా. సభ్యత్వానికి రావాలంటే మా సభ్యులు 2 పోయిన తర్వాత రమ్మన్నారు, రేపు రా అన్నారు. రేపు పోయిన తర్వాత గౌరవ కాకకు ఫోన్ చేస్తే రాజా అన్నాడు, రాజా ఫోన్ చేస్తే స్వాతి అన్నారు. స్వాతి బుక్ తీసుకున్నది, రాజా కన్ను కొట్టే వరకు బుక్ ఆడ వరిసిపోయింది. ఇది ప్రకాష్ అన్న చేసింది కాదు, సీనన్న ఆధ్వర్యంలో జరుగుతుంది. సీనన్న జనరల్ సెక్రటరీ. ఒక కార్యక్రమానికి, ఒక సంఘానికి అధ్యక్షత వహిస్తున్నారంటే జనరల్ సెక్రటరీ గారు. ఇవన్నీ తప్పులు జరుగుతున్నాయి. ఈరోజు మన గౌరవం ఉండాలి. 715 ఫ్యామిలీలు ఉన్నాయి. 715 ఫ్యామిలీలకు మనగా కాదు కదా. మొదటి 6 నెలలు పెట్టు, సంవత్సరం పెట్టు, 2 సంవత్సరాలు పెట్టు. లాస్ అయిందంటే దాన్ని ఏదైనా ఆలోచన చేద్దాం. 5 సంవత్సరాలు పెట్టినాము. ఇప్పుడు 4,29,000 రూపాయల కరెంట్ బిల్లు మనం కట్టినాము. ఒక సభ్యుడు వచ్చి దావా చేసిండు, వానికి 2,000 రూపాయలు కరెంట్ బిల్లు వేసినాం. అది ఎక్కడ వాడినా అడుగుతున్నాడు ఆయన. అడిగితే నీ కరెంట్ బిల్లు అక్కడనే పోయింది లోపలికి అని చెప్పిన. ఎక్కడ లోపలికి అన్నాడు? 4,29,000 అన్నాడు. మరి 4,29,000 ఎందుకు కట్టిండు? నాకు కరెంట్ బిల్ ఇస్తాను అడుగుతున్నాడు. అర్థమైందా ఎవరికన్నా? మనం దావా చేసినప్పుడు 2,000 రూపాయలు కరెంట్ బిల్లు కడుతున్నాము. ఇది 60 నెలల లెక్క. 2,000 కరెంట్ బిల్ ఏందో అడగాలి కదా, కనీసం ప్రశ్నించాలి కదా మనము. ఇలాంటి పరిస్థితి. ఇంకోటి, మనకు ప్రతి సభ్యుల్ని గౌరవించలేదు. అడగండి. అరే చెప్తానా? అదే కరెక్టే. కాదు, మనం ఆర్యవైశ్యులము, ఆర్యవైశ్య బంధువులము. ఇది రెచ్చగొట్టే పరిస్థితి అయితే రెచ్చగొట్టేది కాదు. మనం అందరి తరఫున మాట్లాడుతున్నాం కనుక అందరికీ వినాలి, అందరూ కూడా స్పందించాలి అని కోరుకుంటున్నాము. జై బక్సవి. 2018 నుండి కార్యవర్గ సభ్యులుగా ఈ సంఘానికి పనిచేస్తున్నాను. 2 సార్లు ప్రమాణ స్వీకారం చేసి కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను. గత నా 12 సంవత్సరాల అనుభవం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఆర్ఎస్ఎస్ పనిచేస్తాను. 1981 నుండి పనిచేస్తున్నా. ఎల్లమ్మపడ్డ సంఘంలో సభ్యుడిని. గుట్ట సంఘంలో కూడా 10,000 ఇస్తేనే గ్రూప్ లో రాష్ట్రపతి 10,000 ఇచ్చిన గ్రూప్ లో ఉన్నా. ఏమైనా ఎన్నో సంఘాలు కూడా చూసినా అన్ని చెప్తే బాగుంది, పెద్ద లిస్ట్ అవుతుంది. ఇన్ని సంఘాలలో ఒక వ్యవస్థీకృతమైన ఆర్గనైజేషన్ పెట్టి ఏదైనా ఇప్పుడు నేను అవరోధాలు కూడా
మాటల్లో తేడా ఉంది. మీకు రాదు, నాకు కూడా రాకింది, ఇక్కడ రాకింది, అక్కడ రాదు, ఇక్కడ రాకింది. కాబట్టి ఆయన దురుద్దేశంతో అనకుండా దురుద్దేశమే అని మనం ఆగదు, దురుద్దేశమే అని మనం భావిస్తూ దురుద్దేశమే అని మనం భావిస్తూ మనల్ని బాధపెట్టిన మనందరినీ బాధపెట్టిన ఉత్తర రాదు అందరినీ బాధపెట్టిన ఎక్కువ మాత్రం చాలా జరగకూడదు. ఆయన పనిష్మెంట్ కూడా నేను తప్పకుండా చెప్తున్నాను. ఆయన మాట్లాడినప్పుడు 100% మన తప్పు. అది ఏ డిసైడ్ అయినా పనిష్మెంట్ అనేది ఒక 5 నిమిషాల మంది ఇంత మాట్లాడాలి, ఒక తీసుకోవచ్చు పనిష్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడినందుకు మనం సారీ చెప్పాలి. సారీ చెప్పిన తర్వాత ఈ సభాముఖంగా మనం ఏ పనిష్మెంట్ తీసుకుందామని డిసైడ్ చేయాలి. ఎందుకంటే సభను అడిగేకు సభలో పట్టియకు ఎవరికి ఇంటికి రాదు. ఏదో మాటైనా అందరికి వస్తుంది. ఎవ్వరు హై టెన్షన్ పోకండి, సామరస్యంగా జరుపుకుందాం. ఇప్పుడు అడిగినా సరే వాళ్ళ కుటుంబం వచ్చి వాళ్ళ పాలు కూడా అడిగే వాళ్ళు కూడా ఉంటుంది. అందరూ అదే వాళ్ళు కాదు. మనం పెట్టుకున్నదే జనరల్ మీటింగ్, అందరు ఎందుకు పిలిచినది ప్రతి ఒక్కరు మాట్లాడాలని చెప్పి ఆయన కూడా మనం మాట్లాడడం పిల్లలు కదా, ఆయనే వచ్చింది. కాబట్టి ఆయన పనిష్మెంట్ ఉంటుంది. పిలవలేదు కూడా. నేను మన 715 మంది సభ్యులకు ఎవరికైనా ఎవరొక్కరికి హక్కైనా నేను వాళ్ళకు మనస్ఫూర్తిగా క్షమాపణ ఇస్తున్నా. ఎక్కడ కూడా సభ్యత్వం లేదని చెప్పి ఎవరిని మాట్లాడదని నేను చెప్పలేదు. ఎవరిని పైకి రానే కూడా ఉండలేదు. మేము అందరం తీసుకున్నాం. ఆ మాట మేమందరినీ నమ్మాలి. ఎవరో నాకు సంబంధం లేదు, నేను చెప్పలేదు. మేము అందరం ఒక మాటని సభ్యత్వం లేదో కనిపించి కదా ఒక మాట సభ్యత్వం గురించి నేను ఎక్కడ అన్నామా? ఎక్కడ అనలేదు, ఎవరు పెట్టలేదు. సభ్యత్వం కూర్చొని చేయలేదు. ఆయన తెలియలేదు. మేము మా నాన్న సభ్యత్వం ఉండాలి. నేను ఆ అధికారంలో వచ్చిన ఇక్కడికి నాకు సభ్యత్వం లేదు కదా, మాట్లాడే అధికారం ఎవరికి లేదు కదా, అన్ని ప్రశ్నించే అధికారం ఉంది మాకు. మేము అందరూ వచ్చినాం సభ్యత్వం కావాలని చెప్పేసి, కావాలని చెప్పి సభ్యత్వం ఇవ్వలేదు. మాకు సభ్యత్వం కావాలని ఇవ్వలేదు. మాకు జనరల్ మీటింగ్ ఉందని చెప్పేసి మేమేమలేదు, వెళ్ళిపోయినాం. సరే అన్న మీకు ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వాలి అని చెప్పి అది నా మాట వాళ్ళు క్వశ్చన్ వేస్తాను. నేను సభ్యత్వం లేదు మాట్లాడతారని చెప్పి ఉద్దేశంతో మేము ఖచ్చితంగా మాట్లాడతామని ఉద్దేశంతో వచ్చినాము. కాబట్టి అన్నది మా చాలా బాగా చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కాదని ఇవ్వలేదు కదా. కాబట్టి 20 సంవత్సరాలు మీరే ఉన్నారు, మీరు మాకు ఇక్కడ ఉన్నారు, జిల్లాకు ఉన్నారు. కాబట్టి మీరే మంచి మనసుతోటి అందరికీ అవకాశం ఇవ్వండి. మేము కూడా అందరం కూడా నేర్చుకుంటాము. నేను గ్లోబల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ని, కరెస్పాండెంట్, జ్ఞానోదయ మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ కదా. కాబట్టి మేము కూడా అన్న ప్రయాణంగా కూడా ప్రయాణంగా మేము
శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబిల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబిల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి అగణిత మహిమలే. ఇన్ని అప్డేట్స్ కోసం T6 టీవీ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.